జరగని వాటి కోసం టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు అని పల్లవిని చూసి శ్రీకాంత్ అంటే నీకు ఇష్టమైన పల్లవి అని సూటిగా అడిగాడు. తింటున్న ఆమెకి దెబ్బకు పరపోయింది బావగారి ప్రశ్నకు. అడిగేది నిన్నే, డూ యూ లవ్ శ్రీకాంత్? సే ఎస్ ఆర్ నో. షార్ప్గా అడుగుతుంటే ఇష్టమే బావా, తను నన్ను చాలా కేర్ చేస్తాడు, చాలా మంచి వ్యక్తి కూడా, అంతే సూటిగా సమాధానం చెప్పింది. దెన్ మ్యాటర్ ఈజ్ ఓవర్. ఇంకా ఊరికి ఎందుకు, మా పొలం పనులు అంటావా? మేము వెళ్ళకపోయినా వేరెవరి దగ్గరైనా స్టార్ట్ చేయించామని చెప్పు, నేను మాత్రం వెళ్ళేది లేదు అని తేల్చి చెప్పాడు. అప్పటికే శైలుకి బీపీ పెరిగిపోయింది సాయి మొండి జవాబులకి. చూడండి అత్తయ్య, ప్రతి విషయం ఇలాగే తెగ్గొట్టేటట్టుగా మాట్లాడతాడు. ఒక్కసారి ఊరికి రమ్మన్నది అంతే కదా, వెళ్ళి మాట్లాడి వస్తే అమ్మ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. నా విషయంలో ఏది కాకుండా తన ఇష్టానికి పెళ్లి చేసుకున్నాడు. అమ్మకు మాత్రం ఉండదా తన బిడ్డల మంచి చెడు చూడాలని? అందుకు రమ్మని పిలుస్తుంటే బెట్టు చేస్తూ ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మీ అబ్బాయి ఉక్రోషంగా వెళ్ళగక్కింది. ఎలా మాట్లాడుతున్నానే అంటూ పైకి లేచాడు. అంతే బెదిరి అత్త వెనక్కి వెళ్ళింది. అంత భయం ఉన్నదానివి నా ముందు వాయిస్ రైజ్ చేయకు, ఏం చేయాలో నాకు తెలుసు, నోరు లేపి టెంపర్ రైజ్ చేయకునా అన్నాడు. ఏంటి సాయి ఇప్పుడు ఏమైందని? తను ఊరికి వెళ్తానంటే ఎందుకు వద్దంటున్నావు? వద్దని చెప్పలేదు మా, తర్వాత వెళ్దాం అన్నాను. వదిలేయండి, ఆవిడ గారి అమ్మగారితో నేను మాట్లాడతాలే. ఇప్పటికే 10 సార్లు ఫోన్ చేసింది, కావాలని లిఫ్ట్ చేయకుండా పోజ్ కొడుతున్నాడు అత్తయ్య అంది ఉక్రోషంగా. చురుగ్గా చూశాడు తనని. ఇంక మాటలు వేస్ట్ అని నేను ఎక్కడికి వెళ్ళను, నీకు నచ్చినట్టు చేసుకో. పెద్దవాళ్ళ మాట గౌరవించడు, పెళ్ళాం మాట అసలే వినడు అని రుసరుసలాడుతూ గదిలోకి వెళ్ళిపోయింది శైలు. వారం రోజులుగా శైలు మౌన పోరాటాలు చేస్తున్నా పట్టించుకోలేదు సాయి. పట్టించుకోలేదనే కంటే అతనికి అంత టైం లేదు. ఆఫీస్లోనే ప్రాజెక్ట్స్తో మీటింగ్స్తో వర్క్ బర్డన్ బిజీగా, తిండి కూడా సరిగా తినే టైం లేనంత పనిలో బిజీ అయ్యాడు. తనతో గొడవ వల్లే ఇంటికి రావడం లేదని ఆమె ముక్కులు సీతేస్తుంది. బట్ అతనికి పట్టలేదు అవంతా. వన్ ఫైన్ ఈవినింగ్ అక్క బావ ఫోన్ చేసి లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండమన్నాడు. ఊరికి తీసుకెళ్తారంట. పరిగెత్తి గదిలోకి వచ్చి చెప్పింది పల్లవి. మొబైల్లో సాయి పిక్స్ చూస్తూ తెగ ఫీల్ అయిపోతున్న శైలు ఆ మాట వినగానే లేచి మెరుపులా బ్యాగ్ సర్ది చిటికలో రెడీ అయింది. అరగంటకు కింద కార్ సౌండ్ వినపడుతుంటే బ్యాగ్తో బయటకు వచ్చింది. దాదాపు వారం రోజుల తర్వాత చూసింది తనని. ఫోన్ కాల్ మాట్లాడుతూ స్టీరింగ్ని టపటపా చేత్తో కొడుతున్నాడు. ఫేస్ అండ్ సిచ్యువేషన్ సీరియస్గా ఉందని గుర్తించి బ్యాక్ సైడ్ పడేసి ఫ్రంట్ సీట్లో సెటిల్ అయ్యింది. పల్లవి బ్యాక్ సైడ్ ఎక్కువగా సుప్రియకి ఫోన్ చేసి ఊరికి రమ్మన్నాడు. నేనెందుకు అన్నయ్య అంది. రావడానికి 2 days అవుతుంది, నువ్వు వస్తే ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు. కానీ బ్యాగ్ అంది. షాపింగ్ చేద్దాంలే అంటుండగా సుప్రియ నావి అక్కడ బోలెడు బట్టలు ఉన్నాయి, మనిద్దరికీ సరిపోతాయి, రా మా ఊరు చూపిస్తాను, నువ్వు చూడలేదుగా అంటూ ఉత్సాహంగా పిలిచింది పల్లవి. శైలు ముందు, సుప్రియ పల్లవి వెనకగా రోడ్డు మీద స్పీడ్ అందుకుంది కారు. సుప్రియ పల్లవి మొబైల్లో మూవీలో బిజీ అయ్యారు. గేర్ రాడ్ మీద ఉన్న సాయి హ్యాండ్పై చెయ్యి నుంచి తనని చూసింది శైలు. సాయి అస్సలు పట్టించుకోలేదు. 2 నిమిషాలకు శైలు మొబైల్లో మెసేజ్ సౌండ్ వచ్చింది. సాయి నంబర్ చూసి పక్కనే ఉంటే మాట్లాడకుండా మెసేజ్ చేశాడని గుర్రుగా చూస్తూ ఓపెన్ చేసింది. మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు టచ్ చేసినా టాక్ చేయాలని చూసినా తాట తీసి తాటాకు పందిరి వేస్తా, డోంట్ టచ్ మీ అగైన్ అని చాలా చక్కగా తీయగా ఘాటు వార్నింగ్ ఇచ్చి సాయి సందేశాన్ని చూసిన శైలు కళ్ళు నోరు తెరుచుకుంది. కూల్గా కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని కార్ స్పీడ్ పెంచాడు. అతని మెసేజ్ చదివి గుర్రుగా చూసింది. అస్సలు పట్టించుకోలేదు సాయి. మాట్లాడాలని చూస్తున్నా తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎఫ్ఎం పెట్టుకున్నాడు. ఏడుపే తక్కువయింది ఆమెకి. కార్ బ్యాక్ సైడ్ చూసింది. 2 చెవుల్లో తబలాలు పెట్టుకుని వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. సుప్రియ పల్లవి. సుప్రియ అన్నగారి ముందు మౌత్ ఓపెన్ చేయదు. పల్లవి ఆ సాహసం అసలే చేయదు. సో వాళ్ళు వీళ్ళతో సంబంధమే లేనట్టుగా ఉన్నారు. వాళ్ళని చూసి నిట్టూర్పు విడుస్తూ మీలాగే నేను సింగిల్గా ఉండున్నా పోయేది, ఈ మహానుభావుడు చేసిన పనికి ఇప్పుడు ఎన్ని తిప్పలు వచ్చి పడినాయి నాకు అనుకుంటూ సాయిని చూసింది. ఆరాంగా సాంగ్ వింటూ కాల్
వస్తుంటే బ్లూటూత్ ఆన్ చేసుకున్నాడు. శైలుకి తిక్కరేగి తన ఫోన్ డాష్బోర్డ్లో పడేసి కాలు 2 సీట్లోకి ముడుచుకొని మోకాల మీద తల పెట్టుకొని మొగుడు గారికి సైడ్ కొట్టడం మొదలెట్టింది. లిఫ్ట్ చేసిన కాల్కి మ్యూజిక్ మ్యూట్ చేసి చెప్పరా అన్నాడు. అంత క్లోజ్నెస్ ఉండేది ఒక్క తమన్తోనే అని తెలిసి చూస్తుంది. ఇంకా మనిషి అన్నాక కాస్తైనా బుద్ధి జ్ఞానం మంచి మానవత్వం ఉండాలిరా అంటూ ఫైర్ అయ్యాడు సాయి. ఆకాశంలో అతనితో డ్యూయట్ పాడుతున్న ఆమె అలర్ట్ మోడ్లోకి వచ్చి చెవులు రెక్కించి వినడం స్టార్ట్ చేసింది. అవతల తమన్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు కాబట్టి సాయి సీరియస్ ఎందుకు అవుతుందో అర్థం అవ్వలేదు. నోరు మూసేరా, మాట్లాడకు నువ్వు. 1 వీక్, ఎగ్జాక్ట్గా 1 వీక్ అయింది. అస్సలు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, టైంకి తింటున్నాడా లేదా, కనీసం నిద్రనా పోతున్నాడా, అసలు ఏమయ్యాడు అన్న మినిమం రెస్పాన్సిబిలిటీ అయినా ఉందారా నీకు? అదేమంటే ప్రేమ అని భారీ బాహుబలి డైలాగులు వేసి ప్రపోజింగ్లు ఎందుకు? అవన్నీ ఒట్టి డ్రామా బేస్లు. ప్రేమ లేదు, బొంగు లేదు. ఒకవేళ అంత లవ్వే ఉంటే అరే తిట్టానే ఏమనుకున్నాడో ఏమో. తిట్టినా పర్లేదు, మళ్ళీ బుజ్జగించి బతిమాలితే పంపిస్తాడు. నా మొగుడే కదా, వినకపోతే కిస్సులు ఇచ్చి కూల్ చేద్దాం. అది కాదంటే సర్ప్రైజ్గా ఫుల్ మీల్స్ ప్లాన్ చేద్దాం. అప్పుడైనా వింటాడేమో అనుకుని అయినా మాట్లాడాలి కదా. అబ్బే అదేం లేదు, పంపించనన్నానని ముక్కులు సీదుకుంటూ మూల కూర్చొని ఇప్పుడు ఊరికి పోదామనగానే ఎగురుకుంటూ బ్యాగ్ సర్దుకుని వచ్చి మళ్ళా సెంటి టచ్ ఇస్తూ డ్రామా ప్లే చేస్తున్నావు. అంటే ఇప్పటి వరకు నేననే వాడిని గుర్తు లేదు నీకు. ఇంపాక్ట్ అవసరం లేదు కూడా. ఇదేనా ప్రేమంటే? నీ మాట నెగ్గే వరకు అవతల మనిషి ఉన్నా పోయినా నీకు పరాక్ లేదు, అంతే కదా. ఏమన్నా అంటే ఆ టీయర్ డ్యాములు తెచ్చేస్తావు. ఇలాంటి లవ్వులంటేనే ఒళ్ళు మండుతుంది నాకు. అందుకే నేను కూడా పట్టించుకోను. ఇంకా నీ ఇష్టం, ఎలా నచ్చితే అలా ఉండు. డిస్టర్బ్ చేయను, అడ్డు చెప్పను, అడగను. బాయ్ అని ఆమెకి దిమ్మ తిరిగే జలకిచ్చి కాల్ కట్ చేసి డ్రైవింగ్ పై ఫోకస్ చేశాడు. అవతల ఫోన్లో జుట్టు పీక్కోవడం తమన్ వంతైతే యువతల శైలు కళ్ళలో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. సాయి ఫోన్లో మాట్లాడిన ప్రతి మాట తననే అని తెలుసు ఆమెకి. అన్నది కూడా తనని. కళ్ళు కన్నీటి కడవలయ్యి బొగ్గలు చెరువులని తలపిస్తున్నా చూడలేదు సాయి. అది ఎంత కష్టమో వేధిస్తున్నా అతని మదికే తెలుసు. కానీ ఈ వారంగా అతను పడిన బాధ ఎవరు తీరుస్తారు? తీర్చే మనిషే బాధిస్తే ఆ బాధ ఇంకెవరి దగ్గర చెప్తాడు? అలా చెప్పుకునే క్యారెక్టర్ నా తనది. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చేశాక మల్టీ కాంప్లెక్స్ మాల్ ముందు ఆపాడు కార్. వెనకున్న వాళ్ళిద్దరూ ఫోన్లో ఆపి చూశారు తనని. అన్నయ్య ఇప్పుడు షాపింగ్ ఎందుకులే అని సుప్రియ అంటుంటే తీసుకోండి, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకూడదు అని పిన్ నెంబర్ చెప్పి కార్డు వాళ్ళ చేతికి ఇచ్చి 1 అవర్ టైం ఇక్కడే ఫుడ్ కోర్ట్లో వెయిట్ చేస్తుంటా, ఏం కావాలో తీసుకుని వచ్చేయండి పంపించి అప్పుడు చూశాడు శైలుని. కళ్ళు ఎర్ర మందారాలు, బుగ్గలు రోజాలు అయ్యాయి. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఫోన్కి మెసేజ్ చేశాడు గెట్ డౌన్ అని. చూడలేదు, చూసినా కిందకి దిగి రాలేదు. రాకపోతే పో అన్న లుక్ ఒకటి ఇచ్చి చక్కా పోయారు లోపలికి. శైలు కళ్ళలో కన్నీళ్లు సుడిగుండాలే. ఇక మళ్ళీ వచ్చి పిలుస్తాడేమో అని ఆశపడ్డ ఆమె ఆశలని నిరాశలే. గంట తర్వాత చేతి నిండా బ్యాగ్స్తో వచ్చారు ముగ్గురు. నన్ను పిలవకుండా వెళ్ళారా అని పళ్ళు పటపట నూరుతూ చూసింది. సుప్రియ పల్లవి నవ్వుతూ చూశారు. సాయి లుక్ లేదులే. బ్యాగ్స్ డిక్కీలో వేసేసి అక్క ఇదిగో నీకోసమే ఇవన్నీ అంటూ పిజ్జా, ఐస్ క్రీమ్, జ్యూస్ కవర్ ఆమె చేతికి ఇవ్వబోయింది పల్లవి. నాకేం వద్దు పో అని కోపంగా చూసింది. అడగని వాళ్ళకి బతిమాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు కానివ్వండి అంటూ పుండు మీద చిల్లీ పౌడర్ చల్లాడు సాయి. ఇంకా ఏడ్చేదానికి టీయర్స్ లేకపోవడంతో వాళ్ళ ముగ్గురితో అస్సలు మాట్లాడలేదు శైలు. బయటకు చూస్తూ ఉంది. నిజమే, నాదే తప్పు. తనని తిట్టి నేను అడిగాను. వాడికున్న యాటిట్యూడ్కి నన్ను 4 పీకుండేవాడు, కానీ అలా చేయలేదు. పైగా అమ్మ రమ్మని చెప్పిన టైంకి ఊరికి తీసుకెళ్తున్నాడు. బిజీ అన్నాడు. అంటే ఈ వారం రోజులుగా తను ఎక్స్ట్రా టైం వర్క్ చేసింది నా కోసమా, ఊరికి తీసుకెళ్ళడం కోసమా? ఇవేవి తెలుసుకోకుండా తన మీద అలిగి కనీసం ఫోన్ చేసి తిన్నావా అని కూడా అడగలేదు.
లేదు. రియాలిటీ శైలు నువ్వు చాలా సెల్ఫిష్. వాడిని అనేదానివి ఎప్పుడు కాదు. తను ఆల్వేస్ జెంటిల్ మ్యాన్. నువ్వే ఇంకా తనని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు అని మనసులో అనుకుంటూ సాయి చూసింది. వారం నుంచి ఉన్న వర్క్ తాలూకా అలసట, నిద్ర లేకపోవడం వలన వచ్చిన స్ట్రెస్ తన ఫేస్లో కనబడుతుంది తనకు. మళ్ళీ ఇప్పుడు ఊరికి సెల్ఫ్ డ్రైవింగ్. ఎంత ఓపికరా నీకు అని అనుకోకుండా ఉండలేకపోయింది ఆమె. అప్పటికప్పుడు అతన్ని గట్టిగా కౌగిలించుకొని మనసారా సారీ చెప్పి ముద్దు పెట్టుకోవాలని ఉన్నా తాకితే తంతాడేమో అని కోరికని కష్టంగా కట్టేసుకుంది. ఇంకా మాటలు ఏడుపులు వేస్ట్ అని కల్లారా అతన్ని చూడటం మొదలుపెట్టింది. వైన్ కలర్ షర్ట్కి క్రీమ్ కలర్ ఫార్మల్ ప్యాంట్, మోచేతి వరకు మడిచిన షర్ట్ స్లీవ్స్, లెఫ్ట్ రిస్ట్కి బ్లాక్ కలర్ వాచ్, హార్ట్ దగ్గర ఓపెన్ అయిన బటన్ నుంచి కనబడుతున్న విశాలమైన ఛాతీ, స్టీరింగ్ పై ఉన్న రఫ్ హ్యాండ్స్కి లైట్ పింక్ కలర్లో ఉన్న చేతివేళ్ళు, ట్రిమ్ చేసిన బేడ్, అట్రాక్ట్ చేసే మీసం, పింక్ కలర్ లిప్స్, ఒత్తైన కనుబొమ్మలు, అన్నింటినీ మించి ఆ షార్ప్ ఐస్, ఆ చూపు చాలు దడుచుకొని చచ్చిపోవడానికి. అతన్నే చూస్తూ కోహినూర్ డైమండ్ కంటే వాల్యుబుల్ అయినవాడు నీకు ఈజీగా దక్కాడు శైలు. ఎంత లక్కీ నువ్వు. వాడి విలువ, ప్రేమ ఆ హార్ట్లో డీప్నెస్ తెలియక పిచ్చి వాగుడుతో నోరు జారి హర్ట్ చేస్తున్నావు తనని అని అనుకుంది. శైలు సాయి సిద్ధార్థ్ అలియాస్ సాయిగాడి పిల్లం శైలు కారు ఊరి పొలిమేర్లకు చేరుకుంది. ఈలోగా వెనకున్న పాపలిద్దరూ జ్యూసులు తాగడం, పిజ్జా తినడం వల్ల ఒక నిద్ర కూడా వేసేయడం అయిపోయిన శైలు మాత్రం రెప్ప వాల్చకుండా సాయిని చూస్తూనే తన ప్రయాణాన్ని గడిపేసింది. అప్పటికే 10 కాల్స్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూనే ఇంకో పక్క డ్రైవింగ్ చేస్తున్నాడు సాయి. ఇంటికి వచ్చి అల్లుడు కూతురు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు పద్మ గారు. అక్క బావ వస్తున్నారని తెలిసి ఊర్లో పిల్లలను తన ఫ్రెండ్స్ని పోగేసుకుని వాళ్ళతో చేరి ఆరు బయట అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు శైలు తమ్ముడు. శైలు వాళ్ళు రావడం, అక్కడ అందరినీ పలకరించుకోవడం అయిపోయాక సాయి బయటే ఊరి పెద్దలతో మాట్లాడుతుండగా శైలు లోపలికి వచ్చింది. శైలమ్మ, అబ్బాయి కోసం పైన గది ఏర్పాటు చేయించాను, ఏం కావాలో దగ్గరుండి చూసుకో అని చెప్పింది వాళ్ళ అమ్మ. సరే అని ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నారు అని అడిగింది. ఆవిడ డల్గా ఉండడం చూసి, సర్పంచ్ గారు పల్లవి కోసం వచ్చిన సంబంధం వాళ్ళు వస్తామని పదే పదే అడుగుతున్నారని చెప్పాడు. మీరేమో ఇదివరకే ఎవరో అబ్బాయిని మాట్లాడామన్నారు. అటు చూస్తే అల్లుడు, ఇటు చూస్తే సర్పంచ్ గారు పెద్దవారు. ఎవరి వైపు మాట్లాడాలో అర్థం కావడం లేదమ్మా అని బాధగా అన్నారు. వాళ్ళని రమ్మని చెప్పండి అత్తయ్య అని వినిపించింది గుమ్మం నుంచి. శైలు వాళ్ళ అమ్మగారు ఇద్దరు తిరిగి చూశారు. గాగుల్స్ తీసి షర్టుకు పెట్టుకుంటూ వాళ్ళని రేపు రమ్మని చెప్పి పల్లవిని చూసుకోమని చెప్పండి, లోపలికి వస్తూ అన్నాడు సాయి. అదేంటి బాబు, మీరు చూసిన అబ్బాయితోనే సంబంధం కుదుర్చుకోవాలని అనుకుంటున్నాను, మీరేంటి ఇలా అంటున్నారు ఆశ్చర్యంగా అంది ఆమె. మీ పెద్దమ్మాయికి తన చేతుల మీదుగా తన ఇష్ట ప్రకారం తన చెల్లెలి పెళ్లి పేరంటాలు చేయాలని కోరిక అత్తయ్య. తన ఇష్టాన్ని సంతోషాన్ని ఎందుకు కాదనాలి? అందుకే తనకి ఏది ఇష్టమో అది మాత్రమే చేయండి. ఈ పెళ్లి సంబంధం కూడా మీ అమ్మాయికి ఇష్టమే. నాతో కూడా ఒకసారి చెప్పింది. గొప్ప ఇంటి అల్లుళ్ళు మధ్యతరగతి అత్తగారితో కలుపుగోలుగా ఉండరని, మీరు కూడా నాతో ఫ్రీగా మూవ్ అవ్వడం లేదని ఇబ్బంది పడుతున్నారని బాధపడింది. అందుకే రెండో అల్లుడైనా మీకు మీ పెద్దమ్మాయికి నచ్చిన అబ్బాయిని పల్లవికి ఓకే చేయండి, ఇందులో నాకేం అభ్యంతరం లేదు అని కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న శైలుకు ఒక డెడ్ లుక్ ఇచ్చి పల్లవి నా రూమ్ అని అడగగా, నేను తీసుకెళ్తాను బావగారు రండి అని వచ్చింది. అవసరం లేదు, నేను చూపిస్తాను వెళ్ళు అని కసిరి బ్యాగ్స్ తీసుకుంది. అల్లుడు కూతురు ఏదో చిలిపి తగాదాల్లో ఉన్నారని అర్థమై అంది. అది కాదు బాబు, అమ్మాయి ఏదో తెలియక అనుంటుంది, అవేమీ మీరు పట్టించుకోకండి, బాధ్యతలన్నీ తనే తీసుకుంది, ఆ ఉద్దేశంతోనే అలా అని ఉంటుంది. మీ ఇష్టం లేకుండా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం కూడా జరగదు బాబు అన్నారు ఆమె. లేదత్తయ్య, తను చెప్పినట్టు ఆ సంబంధం మీకు నచ్చితే మంచి అబ్బాయిని మన పల్లవి దూరం చేసుకున్నట్టే. రేపు ఎప్పుడైనా ఆ సంబంధం మా చెల్లికి కుదిరి ఉంటే బాగుండు అని మీ అమ్మాయి కానీ మీరు కానీ బాధపడకూడదు. అందుకు రీజన్ నేను అవ్వకూడదు. అందుకే రేపే రమ్మని ఫోన్ చేయండి అన్నాడు. తను అన్న మాటని అంత సీరియస్గా తీసుకున్నాడు అని బాధగా చూసింది శైలు. అలాగైతే రేపు వాళ్ళని రమ్మని చెప్పనా బాబు అని అడిగింది. చెప్పండి అని. మార్నింగ్ ఎన్ని గంటలకు పూజ అని అడిగాడు.
ముందు వెళ్తున్న శైలుని చూస్తూ. 7 వెళ్దాం బాబు ఓకే అని వెళ్తుంటే వాళ్ళు జడ వయ్యారంగా ఊగుతుంటే చూస్తూ వెనకనే వస్తున్నాడు సాయి. బాబుగారు చూస్తున్నాడని కనిపెట్టి ఇంకాస్త వయ్యారంగా నడుస్తుంది. ఫోర్ హెడ్ పై థమ్ ఫింగర్తో రాస్తూ కులుకులు ఎక్కువయ్యాయిరా నీకు అన్నాడు వెనక నుంచి. టక్కున తిరిగింది ముందుకు. ఫోన్ చెవిలో పెట్టుకుని చెప్తున్న సాయిని గుర్రుగా చూసింది. తను అలా తిరుగుతుందని అతడు ఎక్స్పెక్ట్ చేయలేదు. డాష్ ఇవ్వబోతూ కంట్రోల్ చేసుకుని నిలబడ్డాడు. అవుతాయి, నా నడుము నా ఇష్టం, నీకేమైనా ప్రాబ్లమ్నా అని అడిగింది ముక్కు పుటాలు ఎగరేస్తూ. తన కళ్ళలో ఏదో తెలియని బాధ స్పష్టంగా కనబడుతున్నా అడగలేదు సాయి. పక్కకు జరిగి వెళ్ళడానికి చూస్తుంటే అడ్డుపడి మెట్ల గోడకు బంధించింది. ఎప్పుడు అతడు లాక్ చేస్తే ఈసారి ఆమె చేసింది. చిరాగ్గా తనని చూస్తుంటే నేను అన్న మాటలని మనసులో పెట్టుకొని సాధిస్తున్నావు కదా అని కళ్ళలో నిండిన కన్నీళ్లతో చూసింది. హ్యాండ్స్ కట్టుకొని చూస్తున్నాడు సీరియస్గా. నేను నిన్ను బాధ పెట్టాను నిజమే, కానీ ప్రతిదీ నా ఇష్టానికి చేయమని చెప్పలేదు. అమ్మతో ఎందుకు అలా చెప్పావు? ప్లీజ్ సాయి, ఇది పల్లవి లైఫ్, మన ఇద్దరి వల్ల తన లైఫ్ పాడవకూడదు. అమ్మకు చెప్తాను వాళ్ళని రావద్దని చెప్పమని. నువ్వు కూడా చెప్పు, శ్రీకాంత్ వాళ్ళతోనే సంబంధం ఖాయం చేసుకుందామని అంటూ వెనక్కి తిరుగుతుంటే తన చెయ్యి పట్టి లాగి గోడకు ఆనించాడు. సూటిగా చూస్తున్నాయి ఆ కళ్ళు. ఇదివరకు ఎందుకు అలా మాట్లాడావు అన్నట్టు ప్రశ్నిస్తుంటే తల వంచుకుంది. పైన ఉన్న రూమ్కి వెళ్ళాడు. చేతిలో బ్యాగ్స్తో వెనకే వెళ్ళింది. ఫోన్, కార్ కీస్, వ్యాలెట్ అన్నీ బెడ్ పై పెడుతూ ఫ్రెష్ అవ్వడానికి షర్ట్ రిమూవ్ చేస్తున్నాడు. బ్యాగ్స్ అన్నీ కబోర్డ్స్లో పెట్టి టవల్ తీసి ఇచ్చింది. దాన్ని తీసుకుని వెళ్తున్న అతన్ని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంది. వీపును తెలుస్తున్న తడికి నడుము చుట్టుకున్న ఆమె చేతులు విడిపించుకుని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అలాగే నిమిషం పాటు నిల్చుని కళ్ళు తుడుచుకొని డిన్నర్ ప్రిపేర్ చేయడం కోసం కిందకు వెళ్ళింది. జర్నీ వల్ల అలసిపోవడంతో భోజనం చేసి సుప్రియ, పల్లవి త్వరగానే నిద్రపోతే ఉదయం పొలానికి వెళ్ళడం కోసం ఇంట్లో వాళ్ళు కూడా పడుకేసేశారు. టైం 9 అవుతుంటే డిన్నర్ తీసుకుని పై గదికి వచ్చింది. సిస్టంలో బిజీగా ఉన్నాడు సాయి. డిన్నర్ అంది లోపలికి వస్తూ. తనని చూడకుండా వర్క్ చేసుకుంటుంటే సాయి పక్కనే కూర్చొని తినిపించబోయింది. నెక్స్ట్ సెకండ్ ఫోన్కి మెసేజ్ వచ్చింది. బలుపు అని గొణుగుతూ ఓపెన్ చేసింది. మెసేజ్ చూస్తున్న ఆమె కళ్ళు పెద్దవైతే చింత నిప్పుల్లా మారే అతని కళ్ళు. డిన్నర్ నువ్వే ప్రిపేర్ చేసావా అని. తను కుక్ చేయడానికి వెళ్ళింది. ఆల్రెడీ వాళ్ళ అమ్మ వండేశానని చెప్పడంతో మళ్ళీ తను ప్రిపేర్ చేస్తే ఫీల్ అవుతుందని సరే అంది. సాయి ఫేస్లో కనబడుతున్న కోపానికి జడిసి ఒక అడుగు వెనక్కి వేసింది. టెల్ మీ, నువ్వు చేసావా అన్నట్టు చూశాడు. మాట రాకపోయినా తల అడ్డంగా ఊపింది. బెడ్ దిగుతున్న సాయిని చూసి బెదిరి వచ్చిన దానినే పరుగు అందుకుంది. కిచెన్లోకి వచ్చి పరోటా విత్ కుర్మా 6 గంటలో కుక్ చేసి ప్లేట్ పట్టుకొని వెళ్తుండగా మంచినీళ్ళ కోసం వచ్చిన వాళ్ళ అమ్మగారు చూశారు కూతుర్ని. ఈ టైంలో వంటగదిలో ఏం చేస్తున్నావు శైలమ్మ అని అడిగింది. ఆయన ఇంకా తినలేదమ్మా, రైస్ తినడమ్మా, ఏమీ అనుకోవద్దు అని ఆమెకి నచ్చజెప్పి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళింది. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే గుండెల్లో బుల్లెట్ ట్రైన్ పరిగెడుతుంది ఆమెకి. ఇదంతా అప్పుడే ఆలోచించాల్సిందే శైలు అని తనని తానే తిట్టుకొని నెమ్మదిగా ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళవచ్చింది. అప్పుడే లాపీ క్లోజ్ చేసి బాడీ స్ట్రెచ్ చేస్తూ కనబడ్డాడు. లోపలికి రావడానికి భయపడుతుంటే తనను చూసి లేచి వచ్చాడు. దగ్గరికి వస్తుంటే వెనక్కి జరుగుతున్న ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా డోర్ క్లోజ్ చేసి తలుపుకి లాక్ చేశాడు. కళ్ళు మూసుకుంది దడతో. ఇంత భయం ఉన్నదానివి ముందే ఎందుకు ఈ పని చేయలేదురా అన్నాడు చిన్నగా. తలెత్తి చూసింది. ఫోన్ లేదు అంటే నాతోనే మాట్లాడుతున్నాడని హ్యాపీ స్మైల్తో చూస్తున్నంతలోనే చెవిలో బ్లూటూత్ కనబడి మొహం వేలాడ తీసింది. చెప్పు బే అన్నాడు. దగ్గరగా ఉండటంతో ఊపిరి బిగబట్టి చూస్తుంది. మరి అంత భయం నటించమాకు, నరాలు తీస్తా అంటూ సీరియస్గా చూశాడు. నేను చేయలేదని ఎలా తెలిసింది అని అడిగింది చిన్నగా. చురుగ్గా చూశాడు. చెప్పు సాయి అంది. దీనికి భయం ఉందో లేదో దీనికైనా తెలుసా అసలు అని చిరాగ్గా చూసి చేతిలో ప్లేట్ తీసుకున్నాడు. మాట్లాడలేదని బాధగా వెళ్ళిపోవడానికి వెను తిరుగుతున్న ఆమె చున్నీ పట్టి లాగాడు. నేరుగా వచ్చి బెడ్ మీద పడింది. చున్నీ పక్కన పెట్టి పడ్డ ఆమెకి కర్రీలో డిప్ చేసిన పరోటా అందించాడు. కళ్ళలో నీరు తెరలుగా చేరి మసగ్గా కనబడుతుంది ప్రతిరూపం.
తను తింటూ భార్య మనకు తినిపిస్తున్నాడు కూల్గా. ఎలాగో మాట్లాడాడు, తినిపిస్తున్న ఛాన్స్ ఎందుకు వదులుకోవడం అనుకుంటూ తనకు ఎదురుగా కూర్చుంది. చున్నీ లేని ఆమె అందాలు కళ్ళకు దగ్గరగా కనబడుతుంటే చూడకూడదని చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. అసలే ఆమె అంటే పిచ్చి ప్రాణం, అందులో వన్ అండ్ ఓన్లీ ప్రాపర్టీ. అంత టెంప్టింగ్గా కనబడుతుంటే తాకడానికి వీల్లేదని చెప్పడం గుర్తొచ్చి ఇప్పుడు తాకకుండా ఉండలేక తడబడుతున్నట్లుగా కనబడుతుంటే అతని ప్రాబ్లం ఏంటో పసిగట్టేసింది శైలు. ఓహో, అతడు కంట్రోల్ చేసుకుంటున్నాడా? ఆహా శైలు, ఇది కదా మనకు కావాల్సింది. ఓ అలక చిలకలతో చెట్టెక్కి కూర్చున్నాడు. ఇదే రైట్ టైం, కాస్త అనుకుంటూ తినిపించు సాయి అని కళ్ళు టపటపా కొడుతూ కాస్త ముందుకు వంగింది. అతనికి గొంతులో పరోటా పీస్ అడ్డం పడింది. కాటన్ చుడిదార్లో సెమీ లో నెక్ డ్రెస్ అవడంతో పంకం బిగువులు హద్దులు పెడుతూ కనపడుతుంటే చూస్తున్న అతనికి పొలమారింది. దగ్గుతుంటే అయ్యో పొరబోయిందా కంగారు పడిపోతూ తల తడుతూ వాటర్ గ్లాస్ అందించింది. పెదవికి దగ్గరగా ఉన్న ఆమె పరువపు శిఖరాలు తనని ఆక్రమించమని కోరుతున్నట్లు చూస్తుంటే గుటకలు మింగుతూ నీళ్లు తాగాడు. ఈ రాక్షసి కావాలని టెంప్ట్ చేస్తుంది నన్ను. పోనీలా అని దీని మీద కనికరం చూపించి తిండి పెడుతుంటే ఇది నా గుండె మీద కొడుతుంది దయ్యం. ఉడికిపోతూ ఊరిస్తున్న అందాల వైపు ఆత్రంగా చూస్తున్నాడు. ఆపసోపాలు పడుతున్న సాయిని చూసి అయ్యింది, బాగా అయింది, ఇలాగే ఇంకో 2 స్ట్రోకులు ఇస్తే దెబ్బకు దిగొస్తావు అని ఇన్నర్లో వేసుకుని వెంటనే ఏదో ఐడియా తట్టినట్టుగా కావాలని సాయికి రాసుకుంటూ గ్లాస్ పక్కన పెట్టింది. మళ్ళీ ఎదురుగా కూర్చుని తినిపించమని పెదాలను సున్నాలా చుట్టి క్యూట్గా నోరు తెరిచి ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్న శైలుని కొరకొర నమిలేసేలా చూశాడు. నువ్వు కోపంతో భయపెడితే నీకు ఎలా చెమటలు పట్టించాలో నాకు తెలుసు. లోపల నవ్వుకుంటూ ఆకలిగా ఉంది సాయి, పెట్టవా అని బుజ్జిగా ముద్దుగా అడిగింది. ఉఫ్, ఇది అనుకుని ప్లేట్ శైలు చేతిలో పెట్టేసి వాటర్ తాగడానికి చూశాడు. ఆపేసింది అతన్ని. ఊరికి అంటూ నిన్ను అడిగింది ఇక్కడ నిన్ను పస్తులు పెట్టడానికి కాదు. నా మీద కోపం తగ్గకపోతే కొట్టు తిట్టు, అంతేగాని తినకుండా ఉండకు సాయి అంది ఏడుపు తన్నుకొస్తుంటే. ఫోన్ సౌండ్ చేసింది. బుద్ధి ఉంటే ఉండు, లేదంటే దొబ్బే అని. సచ్చినోడు అని బండబూతులు తిట్టుకొని కింద పడ్డ చున్నీ కోసం వంగింది. దట్ సేమ్ టైం వెనక్కి తిరిగాడు సాయి. ఏముంది, పడమటి కనుమలు తూర్పు శిఖరాలు కళ్ళకు కనబడి అతని చూపుని బంతిపూ తోటల మధ్యన కేంద్రీకృతం చేశాయి. ఆమె ఇన్నోసెంట్ పప్పిలా నెమ్మదిగా చున్నీ తీసుకొని స్లో మోషన్లో పైకి లేస్తుంటే అతడి హార్ట్లో వీణలు ఒక్కటే మోగుతున్నాయి. జుట్టు పీక్కోవడమే తక్కువ అన్నట్టుగా కూర్చున్నాడు ఇంకా బెడ్ పై. ఆమెకి ధైర్యం వచ్చేసింది ఇంకా ఏం అనడు అని. సో తనే తినిపించడం స్టార్ట్ చేసింది. కళ్ళు ప్లస్ అవుతూనే అని తినిపించడం అయ్యాక కూడా దూరం జరగలేదు వారి ఇరువురి చూపులు. సాయి చూస్తూ ఉండగానే గట్టిగా కౌగిలించుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుని గుండెకు హత్తుకుంది. సారీ అని చెప్పి నీ ఫీలింగ్స్ని తీసేయలేను. అయినో నిన్ను హర్ట్ చేశానన్నా, కానీ ఎందుకు అలా మాట్లాడని నాకే తెలీదు. అందరూ ఆడపిల్లలు పుట్టిల్లు తోబుట్టులు అనే ప్రేమ రక్తపాసం సహజంగా ఉండడం వలనేమో బయట బలపడిన బంధమే భర్త దగ్గర అలా మాట్లాడేలా చేస్తుంది.